UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్కారం మీడియా మిత్రులకు. ఈరోజు అంటే నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో మాట్లాడుతూ మరి మూసి వద్దే మేము అక్కడనే భోజనం చేసి అక్కడనే వండుకుంటాం, రేవంత్ రెడ్డి గారి సవాల్ను స్వీకరిస్తున్నామని కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారి సవాల్ ఏంటంటే 3 నెలలు మీరు మూసి నది పరివాహకంలో అక్కడనే ఉండండి, అక్కడ ఉండి అక్కడ ఉండగలుగుతామని మీరు చెప్తే, మీరు మంచిగా సంతోషంగా ఉన్నారని చెప్పగలిగితే, మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, సరే మీరంతా మంచిగానే ఉన్నారు కాబట్టి ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయి కాబట్టి మేము మూసి ఓకే ప్రక్షాళన పునరుజ్జీవ కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు అనేది నిర్ణయం తీసుకుందాం అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు. కానీ సవాలు 3 నెలలు అంటే మీరేం చేస్తున్నారు, మీరు ఒక్కరోజు ఆడనే భోజనం చేసి ఆడనే వండుకుంటామని అంటారు. అంటే ఒక్కరోజు కాదు కిషన్ రెడ్డి గారు, మా సవాలు 3 నెలలు అక్కడనే ఉండాలనేది మా సవాల్. సరే, ఇప్పుడు ఇది సవాళ్ళకు సంబంధించింది కాదు, ఇది ఈ ప్రాంత ప్రజలది. నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల సమస్య, రైతుల సమస్య, కుల వృత్తుల వాళ్ళ సమస్య, మత్స్యకారుల సమస్య, రజకుల సమస్య, నేతన్నల సమస్య, రైతు కూలీల సమస్య, కాలుష్యమైన నీళ్లు ఈ ప్రాంతం గుండా పోతుంటే అనేక మంది ఏళ్ల నుంచి దశాబ్దాల నుంచి ఇబ్బంది పడుతుంటే దీన్ని రాజకీయం చేయకండి అని పదే ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు మొత్తుకుంటున్నారు. హైదరాబాద్ లో మూసి నది పరివాహక ప్రాంతం వెంబడి కూడా లక్షలాది మంది బతుకుతున్నారు. తెలంగాణ ప్రతి ఇంటి నుంచి కూడా హైదరాబాద్ లో ఎవరో ఒకరు ఉంటారు. ఇంతమంది లక్షలాది మంది కోట్లాది మంది ఇబ్బంది పడుతుంటే దీని మీద మా ముఖ్యమంత్రి అనేక పార్టీలు అందరూ కూడా మాట్లాడినరు. ఈరోజు చేస్తామంటే దీన్ని రాజకీయం చేసే కార్యక్రమం చేస్తారు. కిషన్ రెడ్డి గారు, ఈరోజు మా సవాలు 3 నెలలు అక్కడ ఉండాలనే సవాలు. సరే, ఈరోజు మేము ఒకటి అడుగుతున్నాం, మీరు ఒక్కరోజు చేసేది కాదు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొక మాట ఏం మాట్లాడుతున్నారు, మీరు ఈ మూసి ఇండ్లను కూలగొట్టి మూసి ప్రక్షాళన చేయాల్సింది అవసరం లేదు అని మీరు మాట్లాడుతున్నారు. ఇండ్లు కూలగొట్టొద్దు అని మీరు అంటున్నారు. ఇక్కడ ఇండ్లు కూలగొట్టే కార్యక్రమం కాదు, పునరావాసం కల్పించి ఆ తర్వాతనే మూసి పునరుజ్జీవ కార్యక్రమం చేస్తాము. మీకు ఒక్కటి అడుగుతున్నాం, సవాల్ విసురుతున్నాము మేము. కిషన్ రెడ్డి గారు, ఈరోజు ఇదే సబర్మతి దగ్గర ఈ ఒక్క ఇల్లు తీయకుండా ఆడ ప్రక్షాళన జరిగిందా? ఆడ కూడా 40,000 ఇండ్ల వరకు తీసిరు కదా, అక్కడ వేలాది ఇండ్లు అక్కడ తీసిరు కదా, తీసి వాళ్ళకు కూడా పునరావాసం కల్పించారు. మరి అక్కడ చేసినప్పుడు ఇక్కడ కూడా అట్లా అదే పద్ధతిలో చేయాల్సింది కదా. ఇండ్లే తీయకుండా ఎట్లా ప్రక్షాళన చేస్తుంది? ఆ మురికి కంపుల ఆ పొల్యూషన్ మయమైనటువంటి కాలుష్యమైనటువంటి పరిస్థితులలో ఆ ప్రజలు ఎందుకు బతకాలి? వాళ్ళు రోగాల బారిన ఎందుకు పడాలి? అట్లాంటి పరిస్థితి మరి ఈ ప్రాంత ప్రజలకు అవసరమా? ఈరోజు సబరిమతలే చేసినాం. మీరు కిషన్ రెడ్డి గారు, మీకు ఒకటే సవాల్ విసురుతున్నాం మేము. ఈరోజు మీరు ఇక్కడ కాదు పడుకునేది, మీరు ఢిల్లీకి పోయి మోడీ దగ్గర అక్కడ పడుకోండి, అక్కడ మాట్లాడండి, ఆడ పడిగాపులు పడండి, అక్కడ మోడీ దగ్గర మాట్లాడండి. సబరిమతి చేస్తువి, మరి మేమేం పాపం చేసినాం, మాకెందుకు చేయరని అడగండి. సబరిమతి కంటే ఎక్కువ కాలుష్యమైంది కదా మూసీ నది. సబరిమతి ఎన్ని కిలోమీటర్? ఈడ 55 కిలోమీటర్లు హైదరాబాద్ గుండానే పోతుంది. ఉమ్మడి నల్గొండలో ఇంకో 150 కిలోమీటర్లు పోతుంది. అటు వికారాబాద్ దిక్కు ఇంకో 50 కిలోమీటర్లు పోతుంది. మరి ఇంత పెద్ద మూసీ నది, మరి దీన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదా? ఇది నమామి గంగా కింద చేస్తారు కదా. మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, 2 సార్లు కేంద్ర మంత్రి అయ్యారు, ఎన్నోసార్లు హైదరాబాద్ లో గెలిపించారు. అంటే అంబర్పేట వాసులు కానీ హిమాయత్నగర్లు కానీ మీరు గెలిపించారు. సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ ఎన్నుకోరు. మరి మీకు ఏమైనా కృతజ్ఞత ఉండి ఏమైనా ఉంటే మీరు మూసి ప్రక్షాళనలో మీ వంతు అంటే ఎట్లుండాలంటే కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, నిర్మాణాత్మకమైన విమర్శలు ఉండాలి. తప్పితే ప్రతిపక్షం కాబట్టి మేము ప్రతిదీ ప్రశ్నిస్తాం అనేది కాదు. మీకు శాతనైతే నిధులు తీసుకురండి, మోడీ దగ్గర వండుకొని, మూసీ దగ్గర కాదు, మోడీ దగ్గర ఢిల్లీలో వండుకొని నిధులు తీసుకురండి, మూసీ ప్రక్షాళన చేపియండి, మీకే పేరు వస్తుంది. మేము కూడా ఏమంటున్నాము, పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాం. ఇది ప్రజల సమస్య, పార్టీలది కాదు. ఇట్లాంటి సమస్యలు అప్పుడన్నా అందరు కలిసి పని చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మేము కిషన్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నాం. ఇది మీరు మూసీ మీద రాజకీయం చేయొద్దు, ఇది తగదు. ఒక్కరోజు కాదు, మేము అడిగింది 3 నెలలు. 3 నెలల తర్వాత మీకు గనక ఇది మంచిగానే ఉందని అనుకుంటే
అది మానుకుంటామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది మా సవాలు. ఆ సవాలు మీరు ఫెయిల్ అవుతుండ్రు, అది తప్పు. మరి మీరు శాతనైతే నిధులు తీసుకురావాలని మాట్లాడుతున్నాం. అట్లనే కేటీఆర్ కూడా మరి కేటీఆర్ మీరు ఢిల్లీకి తీసుకెళ్లే కార్యక్రమం చేశారు కదా, అవునా కదా? ఢిల్లీకి తీసుకెళ్లి కల్పిస్తాం. ఎందుకు తీసుకెళ్ళారు ఢిల్లీకి? ఆయన మంత్రా? ఆయన ఏం అవసరం ఉంది? ఏమైనా అభివృద్ధి కార్యక్రమం పోయి నిధులు తీసుకొచ్చే కార్యక్రమం అంటే మీరేమో మీ దోస్తాను ఇట్లనే నడుస్తుంటుంది. టీఆర్ఎస్ బీజేపీ దోస్తానేమో ఇట్లనే మీ దోస్తాని ఆడ ఢిల్లీలో దోస్తాని నడుస్తుంది, ఈడనేమో ఢిల్లీ మీద దోస్తి గల్లీ మీద కుస్తీ అన్నట్టు అట్లా చేస్తారు. ఇక్కడనేమో మూసీ మీద మళ్ళీ దోస్తాని చేస్తారు. అంటే మూసీ ప్రక్షాళన, మూసీ పునరుజ్జీవ కార్యక్రమం చేయొద్దు. వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అదొక్కటే తప్పితే, ప్రతిపక్షంగా ప్రతిదీ ప్రశ్నించాలనే తప్పితే ప్రజలకు మేలయ్యే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ఆలోచన మీరు చేస్తలేరు. ఇది తప్పుడు కార్యక్రమం అని చెప్తా ఉన్నాం. రాజకీయం మానుకోండి. మీరు శాతనైతే నిధులు తీసుకొచ్చి ఈ కార్యక్రమం గొప్పగా చేసేలాగా అందరూ సహకరించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.